హలో, పోలీస్ స్టేషన్. హలో సార్, ఊరిపేట ఫ్యాక్టరీలో డెడ్ బాడీ దొరికింది. ఓకే, వస్తున్నాను. ఎవరో మర్డర్ చేసి పడేసినట్టున్నారు. చూస్తుంటే నిన్న జరిగినట్టుంది. ఈ కేసుని చేదని హ్యాండ్ ఓవర్ చేయండి. ఎస్ సార్. హలో, ఎప్పుడు, ఎక్కడ? వస్తున్నా. బయట మీడియా జనాలు ఏంటి పంపించేసండి. ఓకే సార్. ఎప్పుడు జరిగిందంట? అప్రాక్సిమేట్లీ 24 hours. ఎవరు కనుక్కున్నారా? తెలియదు సార్, ఇన్వెస్టిగేట్ చేయాలి. ఈరోజు ఈవినింగ్ కల్లా మొత్తం డీటెయిల్స్ నా టేబుల్ మీద సబ్మిట్ చేయాలి. ఓకే సార్. మొత్తం 2 కత్తిపోట్లు సార్. సస్పెక్ట్ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను సార్. ఎంతమంది? 6 మంది. ఎవరెవరు? సాయి, శివ, అవిన్, లోకేష్, హరీష్, వెంకయ్యమ్మ. వెంకయ్యమ్మకి వాడికి గొడవ ఏంటయ్యా? అంటే ఇతనికి ఒకసారి అర్జెంట్గా టాయిలెట్ వస్తుంటే వాళ్ళ ఇంటి ముందుకు వచ్చారు సార్. దాంతో ఆమెకి అతనికి చిన్న గొడవ. అది కూడా గొడవేనా? అంటే మీరే సార్ చిన్న చిన్న గొడవలు కూడా వదలొద్దన్నారు. చిన్న అంటే చిన్నవయ్యా, చెత్త కాదు. తీసేయి సార్. ఇంతకీ ఏమైనా ఎవిడెన్స్ దొరికాయా? ఎస్ సార్. ఏంటివి? దేర్ ఆర్ 4 ఎవిడెన్స్ సార్. మొబైల్, వాచ్, పర్స్, ఫింగర్ ప్రింట్స్. ఆ ఎవిడెన్స్ ఎవరికైనా మ్యాచ్ అయ్యా? ఎస్ సార్. ఎవరికి? ఆ 4 ఎవిడెన్స్ 4కి మ్యాచ్ అయ్యాయి సార్. మొబైల్ బిలాంగ్స్ టు సాయి, వాచ్ బిలాంగ్స్ టు శివ, పర్స్ బిలాంగ్స్ టు అవిన్ అండ్ ఫింగర్ ప్రింట్స్ బిలాంగ్స్ టు లోకేష్. ఆ 4 కలిసి మర్డర్ చేసింటారని నేను అనుకుంటున్నాను సార్. 4 కలిసి మర్డర్ చేస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎవిడెన్స్ అక్కడ వదిలిపెట్టాలరాయా? నిజమే సార్. ఆ 4లో ఒకడు అయ్యుండొచ్చు, లేదా 5ోడు అయ్యుండొచ్చు, లేదా బయటోడు కూడా అయ్యుండొచ్చు. కానీ చాలా రోజుల తర్వాత ఒక క్రిమినల్ నాకు మంచి ఛాలెంజ్ ఇస్తున్నాడయ్యా. మనం అనుకున్నంత ఈజీ కాదు ఈ కేసు. చూద్దాం, క్రిమినలా పోలీసా? శరత్, మనం చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసాం కదా. ఎస్ సార్. ఇంతకీ సాయికి ఆడికి గొడవ ఏంటయ్యా? ఈ శ్యామ్కి ఒక లవ్ స్టోరీ ఉంది సార్. ఏ వావ్, చెప్పు. ఇతను ఎన్టీఆర్ ఫ్యాన్ సార్. లవ్ స్టోరీ మాత్రం చెప్పాయా? ఓకే సార్. ఈ శ్యామ్కి ఒక అందమైన లవర్ ఉంది సార్. ఓ, మరి చూపించలేదా? చాలా బాగుందయ్యా, కంటిన్యూ. సో వీళ్ళిద్దరి ప్రేమ విషయం తెలిసి ఆ సాయికి అతనికి చాలాసార్లు గొడవైంది సార్. ఓకే. శివ? ఈ శివ కూడా ఆ అమ్మాయిని లవ్ చేశారు సార్. దాంతో శ్యామ్కి శివకి గొడవ. ఓకే. అవిన్? ఈ అవిన్ వచ్చి శ్యామ్ వాళ్ళ ఫ్రెండ్ చెల్లెల్ని లవ్ చేశారు సార్. దాంతో శ్యామ్ వెళ్ళి అవిన్ని కొట్టాడు. దాంతో వాళ్ళిద్దరి మధ్య గొడవ.
లోకేష్ ఈ లోకేష్ శ్యామ్ బెస్ట్ ఫ్రెండ్ సార్, కానీ వీళ్ళిద్దరి మధ్య చాలా రోజులుగా గొడవ జరుగుతుంది. ఆ గొడవ గురించి ఎవరికి తెలియదు సార్. చూసావా శరత్, ఒకప్పుడు దేవుల కోసం కొట్లాడుకునే వాళ్ళయా, శివభక్తులు విష్ణు భక్తులు. ఈ మధ్య సినిమా హీరోల కోసం కొట్టుకుంటున్నారు. కానీ ఎప్పటికైనా కామన్ గొడవ మాత్రం ఒకరేనాయా, అమ్మాయిలు. ఏం సాయి, మటర్ బాగా ప్లాన్ చేశాను. మటర్ ఏంటి? శ్యామ్ మటర్. శ్యామ్ ఎవరు? శ్యామ్ ఎవరో నీకు తెలియదు? నాకు తెలియదు. కొన్ని సంధ్య ఎవరు తెలుసా? సంధ్య నా చెల్లెలు. శ్యాము సంధ్య ప్రేమిస్తే శ్యాము చంపేస్తావా? ప్రేమిస్తే చంపేయడం ఏంటి సార్? ఈ మొబైల్ నాకు డెడ్ బాడీ ప్లేస్ దొరికిందమ్మా. ఈ మొబైల్ ఎవరిది? ఆ మొబైల్ నాదే సార్. అక్కడ ఎందుకు ఉంది? నా మొబైల్ పై 1 month అయింది సార్. నిజంగానే పోయిందా? నిజమే అయిపోయింది సార్. ఆ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను, సిమ్ కూడా డీయాక్టివేట్ చేశాను. సో నీ మొబైల్ 1 month బ్యాక్ పోయింది. ఏం సార్, ఐ డోంట్ నో ఎనీథింగ్ సార్. సార్ ప్లీజ్ సార్. ఆపరా, నేను ఇంకా ఏం మొదలు పెట్టలేదు. నీకు శ్యామ్కి ఏంటి గొడవ? ఐ డోంట్ నో తెలుగు. బేసిక్లీ ఐ యామ్ ఫ్రమ్ కేరళ. ఓకే, వాట్స్ యువర్ ప్రాబ్లమ్ విత్ శ్యామ్? సార్, ఐ లవ్డ్ వన్ గర్ల్ బట్ షీ వాస్ హిస్ లవర్. వెన్ హీ నో ద మ్యాటర్ హీ కేమ్ అండ్ బీట్ మీ హెవియర్. అయ్యో. ఓ ఒక్క నిమిషం. We found this watch. My watch, sir. My favorite watch, sir. My mom gave it to me. Yeah. അമ്മയുടെ വാച്ച് എനിക്ക് കിട്ടിയിട്ടാ. എൻ്റെ ഭാഗ്യം. One second. I found this watch near dead body. You kill him? സാർ, നോ സാർ, ഞാൻ ആരെയും കൊന്നിട്ടില്ല സാർ. പ്ലീസ് സാർ. Okay. పేరేంటి? అవిన్ సార్. అవిన్, శ్యామ్కి నీకు ఏంటి గొడవ? నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను సార్. అప్పుడు అతను నాపై గొడవ పడడానికి వచ్చాడు సార్. గొడవ పడితే చంపేస్తావా? చంపడం ఏంటి సార్? ఈ పర్సన్ నాకు డెడ్ బాడీ దగ్గర దొరికింది. ఎంక్వైరీ చేస్తే నీదని తెలిసింది. ఆ పర్సన్ అదే సార్. ఇదేగా? అవును సార్. సో నువ్వే చంపుంటావా? సార్ యాక్చువల్లీ ఆ పర్సన్ నా దగ్గర నుంచి 3 weeks బ్యాక్ పోయింది సార్. ఈ పర్స్ పోతే అక్కడికి ఎలా వెళ్ళింది? సార్ నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను సార్. దానిలో ఉన్న ATM కార్డ్స్ అన్ని బ్లాక్ చేశాను సార్. కావాలంటే ప్రూఫ్స్ కూడా చూపిస్తాను సార్. ఏం లోకేష్, నువ్వు శ్యామ్ మంచి ఫ్రెండ్స్ కదా? అవును సార్. మరి నీకు కూడా గొడవ ఏంటి? ఒకరోజు రాత్రి నేను శ్యామ్ తాగుతూ ఉండడం వల్ల ఏదో చిన్న మాట పెరిగి గొడవ అయింది సార్. గొడవ అయితే చంపేస్తావా? నేను చంపలేదు. నువ్వు చంపకపోతే డెడ్ బాడీ మొబైల్ మీదకి నీ ఫింగర్ ప్రింట్స్ ఎలా వెళ్ళాయి? సార్, శ్యామ్ చనిపోక ముందు రోజు నాకు మొబైల్ దొరికింది. అది వాడిదని తెలిసి నేను రూమ్లో పెట్టేశాను. అందువల్ల ఏమన్నా ఫింగర్ ప్రింట్స్ పడుండొచ్చేమో అని. అంతమించి నాకేం తెలియదు. శరత్, ఇంతకీ హరీష్ పరిస్థితి ఏంటి? ఈ హరీష్ శ్యామ్ వాళ్ళ సీనియర్ సార్. కాలేజ్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య ర్యాగింగ్ వల్ల ఏదో చిన్న గొడవ. ఓ, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హరీష్ చాలా మంచోడు సార్. ఇతను ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాడు. శరత్, రావణాసుడు కూడా మంచోడేనాయా. సీతను ఎత్తుకెళ్ళాక విలనయ్యాడు. సో ఎవరు ఎప్పుడు ఎక్కడ విలనవుతారో ఎవరికి తెలియదు. సిచ్యువేషన్స్ బట్టి మాడతారంతే. కానీ శరత్, నాకు తెలిసినంత వరకు ఈ హంతకుడు ఎవడో ఈ నలుగురి దగ్గర వస్తువులు కొట్టేసి చంపిన తర్వాత వాడి మీద డౌట్ రాకుండా ఆ వస్తువుల్ని అక్కడ పడేసి వెళ్ళిపోయాడని నా అనుమానం. శివకి శ్యామన్ చంపేంత ధైర్యం లేదు. సో సాయి, అవిన్, లోకేష్ ఎవరై ఉండొచ్చు? ఆ శరత్, నాకు డౌట్ వచ్చింది. ఆ రోజు శ్యామ్ ఆ స్పాట్కి ఎందుకు వెళ్ళాడు? శ్యామ్ మొబైల్కి చివరిగా సంధ్య దగ్గర నుండి ఒక మెసేజ్ వచ్చింది సార్, ప్రాక్టిక్స్ ఒక పని చెయ్యి, ఆ అమ్మాయి నన్ను మీట్ చేయమని చెప్పు.
చెప్పు. తెలిసింది శరత్. ఆ రోజు యాక్చువల్లీ ఆ అమ్మాయి మొబైల్ నుంచి మెసేజ్ చేసింది తను కాదు, సాయి. ఆ విషయం తర్వాత అమ్మాయికి తెలిసి వెంటనే శ్యామ్కి ఇన్ఫామ్ చేద్దామని కాల్ చేసిందంట. కానీ మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యేసరికి ఏం చేయాలో తెలియక శ్యామ్కి లోకేష్కి గొడవ ఉన్న సంగతి తెలియకుండా లోకేష్కి కాల్ చేసింది. సో నాకు తెలిసి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకడు అయ్యుండొచ్చు. రేపు నేను ఒకసారి స్పాట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తాను. సాయి, లోకేష్. సాయికి మాత్రమే శ్యామను చంపేంత కోపం ఉంది. లోకేష్ ఫ్రెండే, బట్ గొడవ పడ్డాడు, కానీ చంపడనే నా ఉద్దేశం. సో నాకు తెలిసినంత వరకు సాయి 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 ప్లాన్ సూపర్ సాయి. అందరికీ అన్నీ కొట్టేశాం, బట్ ఒకటే వదిలేసాం, రాడ్. ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అయ్యాయి. రే చూడు, నేను 3rd డిగ్రీ ఇప్పుడు దాకా ఎప్పుడు మొదలు పెట్టలేదు. నువ్వు నిజం చెప్పలేదనుకో, ఈ రూమ్ నుంచి ఒక చెయ్యి ఒక కాలుతో మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది. చెప్తాను సార్. వాడితో నా చెల్లి మాట్లాడడం నాకు ఎప్పుడు నచ్చేది కాదు. వాళ్ళిద్దరికీ నేను ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా మారలేదు. సో ఏం చేయాలో తెలియక ఎలాగైనా సరే వాడిని కొట్టాలని అనుకున్నా. ప్లాన్ ప్రకారం నా చెల్లికి తెలియకుండా తన మొబైల్ నుంచి ఫ్యాక్టరీ దగ్గరికి రా, నీతో మాట్లాడాలని మా అన్నకు తెలిసిపోయింది, నీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయను అనుకున్నట్టుగానే వాడు అక్కడికి వెయిట్ చేస్తున్నాడు. నేను నా ప్లాన్ ప్రకారం తీసుకొని కొట్టి పడేశాను. కానీ ఎవరు చస్తాననుకోలేదు, కానీ చచ్చాడేదవా. అవును, నేనే చెప్పాను. వాట్? మరి కత్తిపోట్లు? కత్తిపోట్లేండి సార్? నిజం చెప్పు సాయి. చంపానని ఒప్పుకున్నాను కదా సార్, మరి ఈ విషయం ఎంత దాస్తాను నేను? ఆ రోజు మడ్డ నువ్వు చేయలేదు సాయి. ఆ రోజు నువ్వు వాడిని రాడ్తో కొట్టిన తర్వాత వెళ్ళిపోయావు. ఆ తర్వాత వాడు చచ్చాను అనుకున్నావు, కానీ ఆ తర్వాత ఎవరో వచ్చి కత్తితో పొడి చంపారు. ఆ రోజు అతను వెళ్తున్న విషయం ఇద్దరికి తెలుసు, నీకు ఇంకోటికి, లోకేష్.
లోకేష్, ఇప్పటికైనా నిజం చెప్పు లోకేష్. ఆ రోజు ఏం జరిగింది? వాడిని ఎందుకు చంపావు? నిజం చెప్తాను సార్. ఆ రోజు అమ్మాయి దగ్గర నుంచి మెసేజ్ వచ్చే మాట నిజమే, కానీ వాడి మీద కోపంతో నేను అక్కడికి వెళ్ళలేదు. నిజంగా వాడిని నేను చంపలేదు. నమ్మను సార్, ప్లీజ్ ప్లీజ్. కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఇంతకీ మీరు ఆ హంతకుడు ఎవరు కనుక్కున్నారా? ఎవరు సార్? ఇంతకు ఎలా కనుక్కున్నారు? నాకు ఫస్ట్ టైం వీడి మీద డౌట్ ఎప్పుడు వచ్చింది తెలుసా? ఆ రోజు కేసుకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకురమ్మన్నప్పుడు వాడు చాలా ఫాస్ట్గా కలెక్ట్ చేసి తీసుకొచ్చాడు. అంతకుముందు ఏ కేసుకి వాడు అంత ఫాస్ట్గా కలెక్ట్ చేసి తీసుకొచ్చింది లేదు, బట్ లైట్ తీసుకున్నా. సెకండ్ టైం నేను ఆ రోజు ఆ స్పాట్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఫుట్ ప్రింట్స్ అబ్జర్వ్ చేశాను. శరత్కున్న లెఫ్ట్ లెగ్ ప్రాబ్లం వల్ల వాడి లెఫ్ట్ లెగ్ యొక్క ఫుట్ ప్రింట్ కొంచెం డీప్గా ఉంటుంది. బట్ ఇన్వెస్టిగేట్ టైంలో వాడు అక్కడ ఉన్నాడు కాబట్టి అప్పుడు పడుండొచ్చు అని చెప్పి లైట్ తీసుకున్నా. థర్డ్ టైం నేను ఆ రోజు సంధ్యాని ఇంట్రాగేట్ చేసేటప్పుడు సస్పెక్ట్స్ లిస్ట్ మొత్తం చూపించాను తనకు అందులో ఉన్న ప్రతి ఒక్కరి గురించి తెలుసు. కానీ ఆ టైంలో తను ఒక కొత్త సస్పెక్ట్ గురించి చెప్పింది. వాడే కృష్ణ. ఒకరోజు సంధ్యాని కృష్ణ ఏడిపించాడు. ఈ విషయం తెలిసి శ్యామ్ వెళ్ళి కృష్ణని కొట్టాడు. ఎలాగైనా శ్యామ్ని కొట్టాలనుకున్న కృష్ణ శ్యామ్ని ఫాలో అయ్యాడు. అన్ఎక్స్పెక్టెడ్లీ అప్పుడు జరిగిన యాక్సిడెంట్లో కృష్ణ చనిపోయాడు. దురదృష్టం ఏంటంటే ఆ విషయం శ్యామ్కి తెలియదు. ఆ కృష్ణ ఎవరో కాదు, వీడి తమ్ముడు. సో శ్యామ్ని చంపాలనుకున్నాడు. పోలీస్ కాబట్టి ఆ తెలివినంతా ఇక్కడ వాడదాం అనుకున్నాడు. ఆ రోజు శ్యామ్ అక్కడికి వెళ్తున్న విషయం సాయికి తెలుసు, ఎందుకంటే ప్లాన్ చేసిన సాయినే కాబట్టి. కానీ 24 hours శ్యామ్ని ఫాలో అవుతున్న శరత్కు కూడా తెలుసు. ఆ రోజు సాయి శ్యామ్ని రాడ్తో కొట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శరత్ కత్తితో శ్యామ్ని దారుణంగా చంపాడు. వీడి పోలీస్ బుద్ధి వాడి శ్యామ్కి శత్రువైన మీ అందరి దగ్గర కొన్ని వస్తువులు కొట్టేశాడు. సాయి మొబైల్ పోవడానికి కారణం వీడే, శివ వాచ్ పోవడానికి కారణం వీడే, అవిన్ పర్స్ పోవడానికి కారణం కూడా వీడే. అలా కొట్టేసినవన్నీ అక్కడ పడేశాడు. కోయిన్సిడెంటల్లీ ఆ ముందు రోజు శ్యామ్ మొబైల్ లోకేష్ చిక్కడంతో లోకేష్ ఫింగర్ ప్రింట్స్ దాని మీద పడి అతను కూడా ఒక సస్పెక్ట్ అయ్యాడు. పోలీసువి క్రిమినల్గా మారి పోలీస్ బుద్ధి వాడదాం అనుకున్నావు. పోలీస్ని క్రిమినల్గా మారిన పోలీస్ని పట్టుకోని అనుకున్నావా? బై గాడ్స్ మ్యాజిక్ తప్పు చేసేవాడు తప్పు చేసేటప్పుడు వాడికి తెలియకుండానే ఇంకో తప్పు చేసి ఒక క్లూను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. సో పోలీస్ అయినా సరే పిఎం అయినా సరే తప్పు చేస్తే తప్పించుకోలేరు. ఫైనల్లీ ఎ మ్యాన్ కిల్డ్ బై పోలీస్ ఆఫీసర్.